హౌ యూ ఫెల్ట్ ఆ సీన్ గురించి? నాకు సంబంధించి నేను చేసిన పార్ట్ ఒక 28 to 30 days జరిగిందండి, సాంగ్స్ కాకుండా. గంగో రేణుక తల్లి సాంగ్, సూసేకి సాంగ్ ముందు షూట్ చేసేసారు, సీన్స్ తర్వాత షూట్ చేశారు. సీన్స్ టైంలో నేను ఉన్నాను. ఆ 30 రోజులు నిజంగా జాతరకి వెళ్ళిన ఫీలింగే ఉందండి. మంచిగా డ్రెస్అప్ అయ్యి, పూలు పెట్టుకొని, ఫుల్ రెడీ అయ్యి, ఆ సెట్ లోపలికి వెళ్తే ఒక జాతర అట్మాస్ఫియర్. ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మినిమం ఒక 2000-3000 మంది ఉంటారు సెట్లో. ఫుల్ హడావడి కలర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాంటి టైంలో స్పెషల్లీ అలోజిన్ సార్ సీక్వెన్స్ కానీ, ఫైట్ కానీ, నిజంగా జాతరకు అమ్మాయిలు వెళ్తే అబ్బాయిలు ఏడిపిస్తే ఎలా ఉంటుంది, అదంతా మంచి ఎక్స్పీరియన్స్ అండి. రియల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ లాగానే ఉండింది మాకు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు అంటే ఆ సీన్ నుంచి బయటికి రావడం ఈజీ అనిపించిందా ఒక ఆర్టిస్ట్గా? ఇప్పటికీ అంత ఫ్రెష్గా ఉందండి మెమరీలో. కొంచెం టైం పడుతుంది, బట్ నౌ ఇట్స్ డన్. తెరపైకి వచ్చేసింది, అది సినిమాలోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలి. మీరు అన్నట్టు అంత ఈజీ కాదు. సినిమాకి చేస్తున్న సెట్ రియల్ లైఫ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నౌ ఐఎమ్ యూస్ టు ఇట్. ఏంటది, అటాచ్మెంట్ డిటాచ్మెంట్.